పేరేంటే పెద్ద బిచ్చ ఏం పని చేస్తావు? ఎక్సమే వ్యవసాయం చేస్తావా? ఎక్సమే. ఇప్పుడు రైతు రాజ్యం తీసుకొచ్చిందే కాంగ్రెస్ గవర్నమెంట్, రైతులు బాగున్నారు అన్నట్టుగా మాట్లాడుతా ఉన్నాడు రేవంత్ రెడ్డి. వాడు కేసీఆర్ లేకపోతే తెలంగాణ ఎక్కడ వచ్చేది? వీడు 10 మీద కూకున్నాడు ఎక్కడిది? కేసీఆర్ పాపం నిర్దీక్ష చేసి 15-20 రోజుల సత్య బతికి పాపం సోనియా గాంధీ ఇచ్చింది తెలంగాణ. ఈయన నిర్దీక్ష తీస్తే ఇప్పుడు కేసీఆర్ రైతు బంధు 2 సార్లు అంటే 3 సార్లు అని చెప్పిండు, తులం బంగారం అని చెప్పిండు, రైతులకు బోనస్ అని చెప్పిండు. ఏం తక్కువ చేసిండు మీకు రేవంత్ రెడ్డి? వానికి అసలు అడిగితే ఇక వానికి సిగ్గే లేదు. వాడు మోసం చేసిండు సార్. మాకు ముసలోళ్ళకు 4,000 పింఛన్ ఇస్తానన్నాడు. ఎప్పుడు ఎన్నడు లేనిది వైఎస్ఆర్ రెడ్డి ఆయన 200 ఇచ్చిండు పింఛన్. ఎవరిని అడగకుండా తెలియకుండా 2,000 చేసిండు. 2,016 1,16,100 మన కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు. రైతులకు పంటకు పెట్టుబడి ఇచ్చిండు. ఇవన్నీ అడగకుండానే కేసీఆర్ చేసి పెట్టిండు. కానీ ఇప్పుడు మీరు కూడా అడగక ముందే తులం బంగారం ఇస్తాడు కదా రేవంత్ రెడ్డి. ఏడా ఇచ్చిండు? ఎవరికి ఇచ్చిండు? అసలు కేసీఆర్ ఇచ్చిందే 1,16,000 ఇయ్యకపోయా వీడు. ఇప్పుడు నువ్వు రైతు కాబట్టి అడుగుతున్నావు నిన్ను, యూరియా బత్త కొరత లేదు, యూరియా బత్తల గురించి లైన్లో నిలబడతా లేరు అన్నట్టుగా మాట్లాడుతా ఉన్నాను. నిజంగానే గోసపడ్డం మేము రైతుల పరిస్థితి సోయి ఉండదా? డీడీ కట్టుకోవాలి ఫస్ట్, రైతులు బాధపడతారు అని యూరియా ఫస్ట్ తెప్పించుకోవాలి. స్టాక్ తెప్పించుకొని రైతులను ఆదుకోవాలి. మంచిగా మన ఆటోనికి ఇచ్చినాం పైసలు. ఆటోనికి ఇస్తే దుకాణం నుంచి వేసుకొని వచ్చేది ఇంటికాడ, డైరెక్ట్ ఇంటికాడ వేసుకొచ్చి. ఏ కిరికిరి లేదు, ఏ రైతు బంధు లేదు. మన ఫోన్లో ఆన్లైన్ చేయాలన్నట వానికి సిగ్గున్నది, అస్సారం ఉందా వానికి? ఇప్పుడు ఆన్లైన్లో చేయాలట. ఇప్పుడు నాకు చదువు రాదు సారు, ఇక చదువు వచ్చేటోడు చేసుకుంటాడు. నాకు చదువు రాడు, వానికి బదులాడితే కేసీఆర్ రైతుల గురించి ఆలోచించిండు. ఆలోచించాడు. ఏ పంటకు నాటు పడంగానే రైతు బంధు వేసేది. ముసలకు నెల నాడే 29 నాడే ముసలకు కూడా పింఛన్ ఇచ్చేది. పాపం రేవంత్ రెడ్డి కూడా ఆలోచించే కదా మీకు కేసీఆర్ 2 విడతల్లో రైతు బంధు ఇస్తే నేను 3 విడతలు అని ఎక్కడ 3 విడతలు ఇప్పుడు ఏకదెంగేవాడు. 3 విడతలు ఏకదెంగే. ఇగో గిట్లాంటి మీటింగ్ పెడతాడు చూడు, వచ్చి పక్కకు మీటింగ్ పెడతాడు. ఇప్పుడు మళ్ళీ ఈ కేసీఆర్ మీటింగ్ పెట్టగానే మళ్ళీ ఎక్కడో పెడతాడట. పెట్టి మళ్ళీ ఇక తర్వాత మళ్ళీ రైతు బంధు వేస్తాడట వాడు. పరికర సిగ్గుందా అసలు? పంటలు ఉన్నాయా? మళ్ళీ రేవంత్ రెడ్డి రావాలని కోరుకుంటా. ఎవరు వానికి చెప్పుతాను కొడతాం, వానికి చెప్పుతాను కొడతాం. ఈసారి రావద్దు అంటే నువ్వు అంటున్నావా? జనాలు అనుకుంటున్నారు అంతేనా? రైతులు మొత్తం అందరు అనుకుంటున్నారు. రైతులు మొత్తం అనుకుంటారు రేవంత్ రెడ్డి రావాలని. రావద్దని కాంగ్రెస్ కార్యకర్తడే ఇప్పుడు నీయవ్వ వీని బతుకు సల్లగుండా వీడు ఎట్లా గెలిచిండు, ఎట్లా పాడైండు రా వీడు. కేసీఆర్ ఉంటేనే మంచిగుండు రా అని అంటాడు. అంతేనా? వాడు మూడు ఆగం చేసి ఇంకా 10 ఏళ్ళు ఉంటే చేస్తాడు. వాడు చేసే పనులు మొత్తం చేస్తాడు కానీ జేబులు ఇప్పుకుంటాడు ఫస్ట్. రేవంత్ రెడ్డి పరిపాలన చూసి కేరళలో గెలిచిండు కదా మరి కాంగ్రెస్. ఎవరు ఏడ గెలిచిండు? ఏడో ఒకటి గెలుతుంది. ఇప్పుడు ఈసారి అయితే వాళ్ళు కూడా ఇప్పుడు రేవంత్ రెడ్డికి ఎట్లా గెలిపించినట్టు మోసం చేసినట్టున్నాడు. ఈడ ఎట్లా మోసం చేసిన మాకు ఆడ కూడా అట్లే మోసం చేసినట్టున్నారు. ఒడ్లు ఎక్కడ గోస పడతలని జినిగి మా గోస ఇప్పుడు వాన పడితే మా పరిస్థితులు కావు. అంటే ఇబ్బంది పడతలేరు మీరు రైతులుగా? ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినప్పటి నుండి మీరు ఇబ్బంది పడతలేరు? చాలా ఇబ్బంది అవుతారు. రోడ్ల మీద ఓట్లు చుడిపో నెల అవుతుంది. నేను మొక్కజొన్న లేచి మార్కెట్లా కొద్దిగా అటు ఇటు లేట్ అయినా కూడా బోనస్ తీరులో మీకు సంతోషం తృప్తిగా చేస్తా అన్నట్టుగా. వానలు వచ్చి రాత్రి తెలంగాణ నిద్ర ఉండదు మాకు. ఈ మొబైల్ చేపట్టి నెల అవుతుంది. నెలకు ఇంకా ఎప్పుడు కంట పెట్టుకుంటాడు. ఇప్పుడు ఇంకా సరే బోనస్ అన్నావు, ఏ వాళ్ళకి ఇచ్చిన బోనస్ యానో ఒకటి 10 నీళ్ళ వల్ల ఏమైనా ఇబ్బంది అవుతా ఉన్నదా ఈ గవర్నమెంట్లో? ఏమన్నా మీకు నీళ్ళకు కూడా ఇబ్బంది. మాకు నల్లలు లేవు, ఏం లేవు ఇంటికాడ. రైతు మా పాప మిషన్ భగరత నీళ్లు పెట్టిండు పాపం కేసీఆర్. అప్పుడు నా ఇంటింటికి బిందె పట్టుకునేది. అది కూడా వస్తలేవు. అవి కూడా వస్తలేవు. మా గోస రామలో ముడతాను సార్. మళ్ళీ రావాలి రేవంత్ రెడ్డి. లేదు తప్పది. తప్పు ఆడోళ్ళు శిబిరికత అనుకుంటారు, మొగలో చెప్పు అనుకుంటారు. చెప్పును జుట్టు అనుకుంటారు. 10 సంవత్సరాలు నేనే ఉంటా అనుకుంటా మాట్లాడుతున్నా. ఉండి
చెయ్యి మంచిగా చెయ్యి నువ్వు చెయ్యి కాదంటలేవు ఉండు 10 సార్లు గారు 3 సార్లు ఉండు కానీ ఒప్పుకునే చేయ రాదు 500 గ్యాస్ అని ఇప్పుడు 3000 చేసిండ్రు గ్యాస్. వాడు బొక్కలు తిని కింద బారేసేటోడు కాదు మెడకేసుకునేటోడు రేవంత్ రెడ్డి బొక్కలు మెడకేసుకునే రేవంత్ రెడ్డి వాడు.